ఉల్వ హెల్త్కి హెల్త్. ఉల్వ కట్టు అంటారు, ఉల్వ చారు అంటారు. ఎన్ని రకాలు అనుకున్నా కానీ ఉల్వ చారు మేము అనుకునేది. మీరు ఎట్లా అంటారో కామెంట్ పెట్టండి. సూపర్ ఉంది. అవునా? నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా. హెల్త్ బెనిఫిట్ అయితే ఎన్నో ఉన్నాయి. మన అవయాలు ఎన్ని ఉన్నట్టుకో అన్నిటికీ పనిచేస్తుంది. షుగర్ ఉన్నోళ్ళకు, హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళకు, మనకు. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు ఉల్వచారు అంటే దాంతో ఎంత బెనిఫిట్ ఉన్నది అన్నది ఇక మీరైతే డాక్టర్ తెలుసుకుంటే తెలుస్తుంది. ఇక నేనే చెప్తా. ఇక చాలా మంచిది. నేను వంట చేసుకుంటే చెప్తా. దేని హెల్త్ బెనిఫిట్ అయితే ఇక నేను చేసుకున్న వాళ్ళు గుడక చేసుకొని అప్పటి ఇక ఇదైతే చూపిస్తారా తేజ, చూపిస్తారా ఏమేం కావాలన్నది ఒకసారి అది చూసుకొని తెచ్చుకుంటారు. ఇక అట్లా ఆనియన్ ఒక 2, ఇక కరివేపాకు, ఇక కొత్తిమీర, చింతపండు ఒక 50 గ్రాములు, ఇన్ని ఉల్వలకు ఒక కప్పు, ఇగో ఎండినమిర్చి, ఎల్లిగడ్డలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు. ఇక కుడుకుంటే కుడికేసుకోండి, కుడక పౌడర్ వేస్తున్నాను నేను. కుడుకుంటే కుడక పట్టుకోండి. ఇక పచ్చిమిర్చి ఒక 4, బెల్లం. ఇంతలోనే మనం ఎట్లా చేసుకుందాం అన్నది, ఎట్లా నేను మసాలా చేసుకుంటా, ఎట్లా నేను చేస్తా అన్నది చూడండి. ఇక ఇది విషయం. ఇక చూపిస్తా పట్టదే. ఒక 1/2 టీ స్పూను మెంతులు మంచిగా వేయించుకోండి. ధనియాలు 2 టీ స్పూన్లు వేసుకోండి. 2 టీ స్పూన్లు ధనియాలు కమ్మగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. 1/2 టీ స్పూను జీలకర్ర, ఎండినమిర్చి ఒక 4 దాకా వేసుకుందాం ఇంత దానికి. ఇది విషయం. ఎల్లిగడ్డలు వేయించుకున్నాక వేసుకుందాం. ఇవి వేగినాక మంచిగా పండుగలే కాదు, మంచిగా కాదు, వేగితేనే మంచిగా ఉంటుంది. మనం ఎక్కువ మంట గుడక పెట్టుకోవద్దు, తక్కువ మంటలా ఇట్లా వేయించుకుందాం. ఇట్లా పండుగలు వేగినాయి కదా, మనం తాల్పు గుడక వేసుకుంటాం కదా, మళ్ళీ ఎగుతాయి. ఇది విషయం. ఇప్పుడు ఇట్లా వేయించుకొని ఇలా పోసేసుకు చల్లగా కానీ ఇవి గ్రైండ్ చేసుకుంటా. ఇప్పుడు ఉల్వలు వేయించుకుందాం. ఉల్వలు నేను ఉడకబెట్టి ఓవర్సారి చేస్తా. ఇవి ఇట్లా పొడి చేసి మంచిగా వేయించుకొని పొడి ఎట్లా చేస్తా అన్నది ఇది చూడండి. ఏంటంటే సింపుల్గానే టేస్ట్. మంచిగా వేసుకోవాలి, మంచిగా వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. మంచిగా వేగాలి, సన్న మంట పెట్టి వేయించుకోండి. ఇట్లా ఉల్వలు అన్నది ఇప్పుడు హార్ట్కు మంచిది, మన లివర్కు మంచిది. మనకు అది ఏంటంటే కొలెస్ట్రాల్ అన్నది చెడ్డ కొవ్వు అన్నది మన కొలెస్ట్రాల్ ఉన్నదనుకో అది తీసేస్తుంది బాడీలోకి వెళ్ళి. ఇది దీంతో అవయాలకు ఎన్నిటికీ మంచిది అంటే రాళ్ళు ఉన్నా కానీ కరిగిస్తుంది, రాళ్ళకు కూడా పనిచేస్తుంది. మనకు రాళ్ళు ఉన్నాయి ఇట్లా అని అంటారు చూడు, కొంచెం ఉల్వచారు చేసుకొని ఒక 5-6 రోజులు పోసుకోవచ్చు. 5-6 రోజులు దాకా ఉడక ఖరాబ్ కాదు. మీరు బయట పెడితే 2-3 రోజులు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు, 5 రోజుల దాకా అట్లా. ఇక ఇట్లా వేసుకొని అప్పటి రోజులల్లా గరం పెట్టుకుంటూ పోస్తుంది, మంచిగా ఉంటుంది అట్లా. ఇక నేనైతే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 5-6 రోజులు పోసుకుని తింటా, అంత మంచిగా ఉంటుంది. ఇది వెంటనే చేయగానే వెంటనే కమ్మగాని కాదు, మనకు మాగిన కొద్ది టేస్ట్ లెవెల్ ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. ఉల్వచారు అంటే అబ్బా ఇంత బాగుంటుందా. మనం రోజు ఒక 4 బుక్కలకు తిన్నామంటే ఎంత సెట్టో. మనకు ఊపిరితిత్తులకు గుడక చెడ్డదంతా తీసేస్తుంది, క్లీనింగ్ చేస్తుంది. మనకు చెడు కొలెస్ట్రాల్ గుడక ఏమీ ఉండకుండా, మళ్ళీ షుగరు బీపీ ఉన్నోళ్ళు వీళ్ళు తింటే సెట్ అవుతుంది. ఏంటంటే షుగర్ గుడక పనిచేస్తుంది. చల్లగా అయినాక పొడి పట్టుకుందాం. ఇగో ఇట్లా వేయాలి, ఇట్లా చల్లగా అయినాక పొడి పట్టుకో. ఇప్పుడు మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండినమిర్చి అట్లా వేసి పట్టుకుంటే ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొబ్బరి ఉంటుంది అనుకో, కొబ్బరి మనం దీంతో వక్కలు కట్ చేసుకొని వేయించుకొని పట్టుకుంది. నేను వేయించుకొని పట్టుకున్న పొడి ఇగో ఇలా వేస్తాను, కొంచెం వక్క టేస్ట్ మంచిగా ఉంటుంది. ఎల్లిగడ్డలు కొన్ని ఎల్లిగడ్డలు వేసుకొని ఇలా పట్టుకుంటాను, అలా వేసి పట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా నింపుకుంటుంది. ఇదైతే చల్లగా కావాలి, చల్లగా అయినాకనే ఉల్వలన్న చల్లగా అయినాకనే ఇది పట్టుకుంటాం. ఈ మసాలాను అయితే ఈ ఉల్వచారుకు ఇట్లా పట్టుకున్నా చూడండి. ఇక నేను ఎట్ట చేస్తున్నా అన్నది లేచేసుకుంటున్నాను. మళ్ళీ నేను ఉల్వలు పట్టుకుంటా కదా,
పొడి పట్టుకున్నది అదే ఉడక చూపిస్తా మీకు ఎట్లా. ఎల్లిగడ్డ ఇవన్నీ వేసి పట్టినా కదా కమ్మగా వాసన వస్తుంది. ఇక మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే రోజు ఇంత పోసుకొని తినచ్చు. ఏ ఫ్రై చేసుకున్నా ఏది చేసుకున్నా ఏ కర్రీ చేసుకున్నా ఇది మనము రోజులు తినచ్చు. తినచ్చు. మంచిగా ఉంటుంది. ఎంత మాగితే అంత కమ్మ ఉంటుంది. ఇది మంచిగా ఉంటుంది. ఇట్లా మంచిగా ఎంచుకోండి. మనకు ఎంచుకున్న దాని మీదకి వెళ్ళి కమ్మగా వస్తుంది ఈ పొడి అన్నది. మనం మంచిగా ఎంచుకుంటేనే నామ్ ఉండదు. అట్లా మనము ఇలా చేసుకున్నా కూడా మనం ఇట్లా ఇట్లా ముక్కితే పట్టుకు ఇట్లా పేలాలుగా తగినట్టు ఉండాలి మంచిగా. ఈ రకంగా కలర్ వేరే ఉంటే వేరే అయినాయి చూడు. మాడనియద్దు. మాడితే ఉల్వచారు అన్నది టేస్ట్ మారిపోతుంది. మాడకుండా ఇట్లా గోల్డ్ కలర్ రా మంచిగా కంటిన్యూ ఇట్లా మంచిగా చూసుకొని ఎంచుకోవాలి. ఇది విషయం. పట్టుకుంటా నేను పొడి పట్టుకుంటా. ఉల్వలు ఇట్లా ఎంచుకొని ఇట్లా పొడి పట్టుకున్నా చూడు. ఈ రకంగా ఇట్లా సన్నగానే ఉండాలి. సన్నగానే పట్టినా. ఇది ఎట్లా చేస్తాను చూడు. చింతపండు నానబెట్టుకున్నా. ఒకసారి ఇట్లా కడుక్కోండి మంచిగా. ఏమి ఇది కాకుండా గింజలు ఉన్నా తీసేస్తాం. ఎట్లయినా విసికేస్తాం కదా. ఇట్లా ఉంటుంది. పొట్టోళ్ళు ఉంటుంది కాబట్టి ఇట్లా ఇట్లా అనుకొని ఇట్లా తీసేయండి. తీసేసి మళ్ళీ నీళ్ళు పోస్తాం. నానని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానితే మనం అన్ని ఆనియన్ కట్ చేసుకున్న వరకు ఇది నానిపోతుంది. ఇప్పుడు మనము ఉల్వలు పట్టుకున్నాం కదా. ఈ పొడి ఇందులో వేసేయండి. మనకు గడ్డలు కట్టకుండా. ఇప్పుడు చింతపండు తీసినా కదా ఇంట్లోనే పోసేయండి. మనం కలుపుకున్నాకనే ఈ పులుసులా వేసేసుకుందాం. లీటర్ దాకా పోసుకుంటాం. మనం ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు వాటర్. ఇప్పుడు చింతపండు గుజ్జులా మనం తీసినాం కదా. ఈ లీలాబే ఆ లీలాబే ఇట్లా కలిపేసి పెట్టుకోండి. మనము ఎన్ని పోసుకున్నాం. చింతపండు కూడా 50 గ్రాములని లెక్కతో చెప్పిన నేను. సరే ఆయిల్ ఎక్కువ పట్టది. దీంతో 2 పోస్తున్నాం. కొద్దిగానే ఆయిల్ మనం చేసుకున్నాను. మీకు గరంగానే ఆయిల్ గరంగానే. మినపప్పు శనగపప్పు కొద్దిగా తాలింపు అట్లా వేసుకోండి టేస్ట్ గురించి. ఆవాలు కొన్ని మెంతులు కూడా తాలింపు చేసుకోండి మంచిగా ఉంటుంది. నేను మెంతులు వేయించిన కానీ కొంచెం తాలింపు చేసుకుంటే నూనెకు కమ్మగా వస్తుంది. పచ్చిమిర్చి జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర అయితే ఆరోగ్యానికి మంచిది. చల్లదనము. ఎండలో వేసుకునే చూడు. ఇవి గోలా. ఆనియన్ బాగా గోలాలని ఏం లేదు. ఆనియన్ గుడక మామూలుగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కట్టెలు వేసుకోండి. పులుసు మంచిగా ఉంటుంది. ఇట్లా గోల్తే టేస్ట్ మంచిగా వస్తుంది. పులుపు దాంట్లో మనం కట్టెలు గుడక కోసేసుకోవాలి. మంచిగా వస్తాయి ఎండైనా పచ్చళ్ళ కానీ ఇలా కానీ. ఇప్పుడు మనం ఇది పట్టుకున్నాం కదా మసాలా. దీనికి మసాలా వేసినాం కదా. మెంతులు జీలకర్ర ధనియాలు పుడక అన్నీ అయితే పట్టుకున్నాం కదా. మంచిగా వేసుకోవాలి. పచ్చితనం పోతే కమ్మగా వస్తుంది. ఏంటంటే మిక్స్ చేసుకోండి. ఒక 2 3 వేసిన చిన్న చిన్నవి గోలని. గోల్త కమ్మగా ఎట్లా వాసన వస్తుంది. పసుపు ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి. కారము తినడానికి వేసుకోండి. ఇప్పుడు కారం కూడా కొద్దిగా వేసుకుందాం. మనం కావాలంటే వేసుకోవాలి. వేసుకోకుంటే మీరు కారం తినడానికి వేసుకోండి.
పిల్లలు తింటారు అనుకుంటే ఒక టీ స్పూన్ వేస్తా కారం. ఇట్లా నూనె తొట్టి ఇట్లా ఇవి తొట్టి ఇట్లా గోలితే మంచిగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ వాడకూడదు. పట్టుకుని ఇలా కలుపుకున్నాం కదా పులుసులా, ఇలా పోసేసుకున్నాం. మనం ఎంత వరకు పోసుకోవాలన్నది ఇప్పుడు చూసుకొని పోసుకోవాలి. మనకి ఏంటంటే ఎంత చిక్కగా కావాలి, ఎట్లా కావాలన్నది. ఉడికితే మాత్రం చిక్కగా అవుతుంటుంది, ఇంకా బాగా చిక్కగా అవుతుంటుంది. ఇంకొక గ్లాస్ పోసుకుందాం. చూసుకొని పోసుకోండి. ఒకటి గ్లాస్ అంటే ఒకటి గ్లాస్ కాదు, చూసుకుంటూ పోసుకోండి. ఇలా పట్టుకున్నాం కదా ఉల్వలు, ఇలా పొడి ఉన్నదని వేస్తాం. మనం ఏ రకంగా ఉన్నదని ఇప్పుడు చూసుకోవాలి. ఇట్లా చూసుకోవాలి. చిక్కగా అవుతుంది కావచ్చు అని అనుకుంటే ఇంకా కొంచెం అని పోసుకోవాలి. చిక్కగానే కావాలంటే ఇచ్చుకోవాలి. నేను ఇంకా కొంచెం పోస్తాను, మసలితే గట్టి అయిపోతుంటుంది. నేను లీటర్ కంటే కొని పోసిన కొన్ని. ఇప్పుడు బెల్లము ఇంత వేసుకో. ఇంగువ మనము పులుసులో వేసుకుంటే మంచిగా ఉంటుంది. తాలికైనా వేసుకోవచ్చు, ఇట్లా ఉడికేసుకోవచ్చు. ఇంగు వేస్తున్నా. ఇంగు వేస్తే ఈ పులుపు అన్నది టేస్ట్ మంచిగా వస్తుంది. ఉప్పు వేసుకుందాం. ఇక అన్నీ వేసినట్టే మసలుడే ఉంటుంది. ఒక 10 నిమిషాలు చుక్కపెక్క మసలాలి. మంచిగా మసలితేనే కమ్మ ఉంటుంది. ఈ టీ స్పూన్ అన్నది పెద్దగా ఉంది, చిన్నగా ఉంటే 2 టీ స్పూన్లు అవుతుంది. ఇది సరిపోతుంది. నేను తక్కువ ఉంటే మళ్ళీ చూసుకుని వేసుకుంటాను. మసలాలి. దీని బెనిఫిట్లు అయితే మస్తు చెప్పిన నేను. చూసుకోండి. మనము ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇట్లా ఉన్నది కదా, మసులితే కమ్మగా ఇట్లా చిక్కగా కావాలని చిక్కగా, ఇంకా గుడక మనం కావాలంటే వాటర్ పోసుకోండి. ఇక నాకైతే కొంచెం చిక్కగా కావాలని నాకు ఇష్టం ఉన్నది. ఇక అట్లా వేసుకుందాం, ఇట్లా తిందాం. ఇక మసలని మూత పెట్టేసుకుంటున్నా. చూడు, ఉల్వచారంటే తిన్న సంబరం, అంత కమ్మ ఉంటుంది. బుక్క వెనక బుక్క తింటే అంత బాగుంటుంది. చూపిస్తా. ఒక 10 నిమిషాలు తొక్కపక్క దుంకింది ఉల్వచారంటే. నేనైతే చిక్కతనంలో కావాలని బంద్ చేసుకుంటున్నా. చూడండి బాగా ఈ రకంగా. మీరు పలసగా కావాలంటే ఇంకా ఉడక పలస చేసుకోవచ్చు. నేనైతే దీంతో మొత్తం తింటా కాబట్టి ఇట్లనే ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇట్లా తింటాము. ఇక తేజ గుడికిష్టము. ఎంత గుమగుమాయిస్తుందంటే అంత గుమగుమాయిస్తుంది. కమ్మగా వాసన వస్తుంది. ఇట్లా వేసుకొని ఇట్లా తినండి, కమ్మనైతే ఉంటుంది. ఉల్వచారు అంటే ఉల్వ కట్ట అంటారు, ఉల్వచారు అంటారు, ఎన్నో రకాలు అంటారు. ఇది కానీ నేనైతే ఉల్వచారు, తెలంగాణ ఉల్వచారు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్వచారు తోటి మేము ముందుకు వచ్చిన ఏంటంటే పాతకాలం ఫుడ్ తోటి మేము ముందుకు వస్తున్నా. ఇట్లా ఉల్వల్ది అప్పటోళ్ళు చేసుకుందరు. ఇప్పుడు తెలియని వాళ్ళు మాత్రము ఇది తెలుసుకొని చేసుకున్నానుకో ఆటకు మంచిది, మన గుండెకు అన్నది మంచిది, మనకు ఊపిరితిత్తులు అన్నది ఏదానికైనా. మనకు షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బెనిఫిట్. రోజు 4 బుక్కలు తినేది చూడు తింటూ మనకు. ఇక ఏంటంటే ఇది కమ్మగా ఉంటుందా ఉండదు. ఇది తిన్నాక మళ్ళీ వేసుకుని తింటారు. ఇది విషయం తగ్గేదేలే. టేస్ట్లో తగ్గం, మనం తగ్గం. ఇది విషయం. ఇక లైక్లీ రమ్మా, లైక్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెనకట పుట్టుతోటి మేము ముందుకు వస్తున్నా. ఉల్వ కట్టు, ఇల్వ చారు ఏది అనుకుంటే అది ఇక కమ్మగా అయితే ఉంటుంది. ఇది విషయం. ఉలవచారు పాతకాలం మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి రెసిపీ. పాతకాలమే హిట్టు. పాతకాలం రెసిపీలు అసలు మనం పోగొట్టద్దు, చేసుకుంటూనే ఉండాలి. టేస్ట్ ఒక లెవెల్ ఉంటుంది. ఇప్పుడు పిజ్జాలకు బర్గర్లకు అలవాటు పడ్డారు కానీ ఈ ఫుడ్ తిని గట్టిగా ఉన్నారు. అప్పటోళ్ళు బాగా స్ట్రాంగ్ ఉన్నారు. అప్పటి ఫుడ్ తోటి స్ట్రాంగ్గా వాళ్ళు ముసలోళ్ళు అయినా కూడా ఇట్లా ఎట్లా ఎద్దురంటే కట్టెలోలే. మా నాన్నమ్మని అయితే ఒక 10 కిలోమీటర్లు కూడా నడుస్తుండే, అట్లా ఉంటుండే. చూడుర్రి ఇంత ఇట్లా గ్రేవీగా మంచిగా చేసినావు మమ్మీ. ఇట్లా బాగా ఇట్లా ఫ్లేవర్
ఇంట్లోకి అప్పడం కూడా పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇట్లాంటి చారులు, ఉలవ చారు అయినా, పచ్చి పులుసు అయినా, ఏదైనా కూడా ఒక అప్పడం ఉంటే అదిరిపోతుంది టేస్ట్. సాంబార్ అయినా సాంబార్ అయినా చూడు ఎంత ఎమ్మిగా ఇట్లా. ఇక మనకి వేరే కూర కావాలని కూడా ఉండదు. ఈ చారుతోటే మొత్తం తినేస్తాం. ఉల్వ చారు, హెల్త్ ఉల్వ కట్ట అంటారు, ఉల్వ చారు అంటారు. ఎన్ని రకాలు అనుకున్నా కానీ ఉల్వ చారు మేము అనుకునేది. మీరు ఎట్లా అంటారో కామెంట్ పెట్టుది. సూపర్ ఉంది. అవునా? నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా. ఎంత బెనిఫిట్ అయితే ఎన్నో ఉన్నాయి. మన అవయాలు ఎన్ని ఉన్నట్టుకో అన్నిటికీ పనిచేస్తుంది. షుగర్ ఉన్నోళ్ళకు, హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళకు, మనకు అందరు తింటే కూడా రోజుకు 4 ముద్దలు తిన్నారు అనుకో సెట్ ఆరోగ్యం. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇక మంచిగా ఒక 4-5 రోజులు వారం రోజులు తినచ్చు. కానీ మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే ఇక మనం 4-5 రోజులు అంటే 4 రోజులు అంటే బయట పెట్టుకున్నా ఏం కాదు, ఖరాబ్ కాదు అస్సలు. మనం చేసిన రకం మీదకెళ్ళి అంత మంచిగా ఉంటుంది. ఇంకా అది మాగిన కొద్ది టేస్ట్ వస్తుంది. అదిరిపోయింది టేస్ట్. సూపర్ ఉంది, అమ్మ ఉంది. చేసుకోరి, ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పురి. సూపర్ రెసిపీ, మంచిగా చేసింది. ఉల్వ చారు పాత రోజుల కాలంలో చేసుకున్న ఉల్వ చారు. అప్పుడు నానమ్మలు, బాపమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ చేసిన ఉల్వ చారు నేను ఇప్పుడు మీ ముందుకు తెచ్చిన. సరే ఉంటాం, మరి ఉంటాం. మళ్ళా లైక్ అమ్మా సబ్స్క్రైబ్ అన్నది నచ్చి చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపేది. ఉల్వ చారు అంటే మొదలు కొందరు తింటారు, పిల్లలకు పెట్టిన ఆరోగ్యమే మా భాగ్యం అన్నట్టు ఉంటుంది ఇది విషయం. సరే ఉంటాం మరి.